అయ్యా ఇదిగో తండ్రి ఆ ప్రాంతం వాడబట్టలు సాయం దయచేయండి అయ్యా. వేసిన ఆత్మను దీవించండి బాబా. ఏం వారిని కూడా దీవించు, నీ కృపనుకరించి నీ మహిమ దయచేయండి. దేవానికి కొందరు మీ స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి వేసిన పది బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని పొందమని తండ్రి జనవల కార్యక్రమాలకు తోడ్పడం మహిమ కోసమని యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పుష్ప చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్మ నా యేసయ్య నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. యేసయ్య నీ నామానికి మహిమ వేస్తున్నామల్లు అయ్యా. నీకు వందనాలు వేస్తున్నామల్లు అయ్యా. నీ బిడ్డలతో పాటు నేను కూడా నాయన నిన్ను స్తుతించే కృపను అనుగ్రహించినందుకే వందనాలు అయ్యా. నీ నామముల కంటే పైనామమును బట్టి వందనాలయ్యా. అయ్యా శక్తి గల నీ నామాన్ని బట్టి లెక్కలేని కృతజ్ఞతలు నాయన అయ్యా. నీకు వందనాలు. వాక్యంను దానించుచున్నప్పుడు అయ్యా గుండెలో మాట పుట్టను నాయన అయ్యా. అన్న వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. నిజముగానే యేసయ్యా నీకు స్తోత్రములు అయ్యా. నీకు వందనాలయ్యా. నీ వాక్యములో ఉన్న శక్తిని అయ్యా మాలో ప్రవహింపచేయండి యేసునామములో అయ్యా. నీకు వందనాలయ్యా. ఆత్మీయత అనే మంట మాలో కలుగురుగా కేస్తున్నామల్లో అయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఏ విధంగా పేతురు యోహాను చూసినప్పుడు అయ్యా నీకు వందనాలయ్యా. వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందని తేరి చూసినప్పుడు నాయన అయ్యా తను పొందుకొని ఉన్నాడు నాయన. అలాగే నీ వైపు నీ వాక్యము వైపు కేవలం నీ మాటల వైపు పరిశుద్ధాత్మ మేము చూసి ఆత్మీయతలోను అయ్యా అన్ని విధములుగా దీవెనలు పొందుకుంటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. నీకు వందనాలయ్యా. నీ దయ చూపించండి. ఇచ్చిన నా తండ్రి నీకు వందనాలయ్యా. వేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ధారాళముగా ఇచ్చి ధారాళమైన దీవెనలు మేము పొందుకునడం